సేవలో బ్రతుకుటకై నీ బలము అందరూ కూడా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడదాం, పాటతో ఏకీభవిద్దాం. బ్రతుకుటకై నీ బలము ప్రసాదించుము. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కన్నవారైన నిన్ను మరచినా, నిన్ను మరువను విడువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో పాడెదా యేసుడా కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసుడా కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా. స్తోత్రం నాయనా, పరిశుద్ధులని స్తోత్రం. Almighty Lord, your presence with the Holy Spirit in the name of Jesus. శక్తి కలిగిన నామములో ప్రభువా తో ఏకీభవించిన ప్రతి విడపై నీ ఆత్మవర్షమును నాయనా ప్రభువా, సంతోష్ దివ్య వారి కుటుంబాలను బట్టి, సంఘమును బట్టి, కూడి ఉన్న ప్రజలను బట్టి ప్రభువా, నీవు మా కొరకు బయలుపరచబోతున్న వర్తమానమును బట్టి నాయన వేవేల స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా నిన్ను ఆరాధిస్తూ వస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుతారు అమ్మగారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా. పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల మీ నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు మా ఎడల చేసిన మేలును ఉపకారమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. ప్రభా, మా జీవితాల్లో ప్రభా మీరు అనుగ్రహించినటువంటి రక్షణకై మీకు వందనాలు ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ పరిశుద్ధ రక్తమును మా కొరకు చిందించి ప్రభా ప్రాణం పెట్టి మరణానికి తిరిగి లేచిన యేసయ్యా మీకు వేలాది వందనాలు ప్రభా. నూతన సంవత్సరాన్ని దయక్రీతముగా ధరింపజేసినందుకే మీకు వందనము చెల్లిస్తున్నాం తండ్రి. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యం నూతన పరిచయం సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయమని వాక్యం సెలవిస్తుండగా చిన్నారి తండ్రి స్వామిల ప్రభా ఇంతవరకు మీ చల్లని దగ్గర నేను భద్రపరిచి మరొక సంవత్సరంలోకి ప్రభా, 2వ సంవత్సరంలోకి ప్రభా అడుగు పెడుచుండగా ప్రభా కుమారుని దైన మనుషులను వద్దనంపు చేయండి. నీ వల్ల చుట్టూ చేరి ప్రభా నీ బిడ్డలు లేవు మొక్కల వల్ల పెరుగుట్ల సహాయం చేయండి ప్రభా. నిండారులుగా ప్రభా కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశ్చర్యపోతున్న ప్రభా అంతటిని మీరు అర్పించుకుని దయచేవకులు మీ శిలువను మాకు కావాల్సిన వర్తమానం అనుగ్రహించి వినేత్యాన్ని గ్రహించే మనసును మాకు అందరికీ అనుగ్రహించడం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.